హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే రాగి పిండితోని హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అయితే చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా ఓవెన్ లేకుండా. ముందుగా దీనికోసం హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగి పిండి, అలానే 1/4 కప్ కోకో పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలానే బెల్లాన్ని పౌడర్ చేసుకున్నాను, అది ఒక హాఫ్ కప్. అలానే బటర్ కూడా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎసెన్స్ కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మనకు బటర్ కరిగిపోతే మంచిగా ఇలా పిండి ముద్దలాగా వచ్చేస్తుంది. అందులోనే కొన్ని చాకో చిప్స్ కూడా వేసేసుకొని మంచిగా ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. బటర్ పేపర్ పైన మనం చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా రోల్ చేసుకొని పైనుంచి కొద్దిగా చాకో చిప్స్ కూడా వేసుకొని కొంచెం రోల్ చేసుకొని సైడ్స్ అన్ని కట్ చేసేసుకోవాలి. మనకు హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ పైన లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ అయితే ఇలా నైఫ్ తో పెట్టేసుకున్నాను. దాని తర్వాత బిస్కెట్ సైజ్ లో అయితే కట్ చేసేసుకున్నాను. నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి బౌల్ ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. కొంచెంసేపు బిస్కెట్స్ ఫ్రిడ్జ్ లో పెడితే సెట్ అవుతాయి. ఆ తర్వాత బటర్ పేపర్ పైన ఇలా సెట్ చేసేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టిన బౌల్లో ఒక 30 మినిట్స్ బేక్ చేస్తే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్